ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. దేవుని కటాక్షమునకు ప్రార్థనకు ఏమైనా సంబంధం ఉందా? అన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు కదా. అన్నీ దేవుని నిర్ణయం చొప్పున జరుగుతున్నప్పుడు అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఇలాంటి ప్రశ్నలు మనకు అనేకమైన సిచ్యువేషన్స్లో వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం ముందుగానే నిర్ణయించబడింది. అయినప్పటికీ క్రీస్తు వారు దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించారు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? దేవుడు మనల్ని ఎందుకు ప్రార్థించమన్నాడు? ప్రార్థన గురించి బైబిల్ మనకి ఏమని చెప్తుంది అన్న విషయాలను ఈ వీడియోలో క్లియర్గా ధ్యానించుకుందాం. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట. మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేదే ప్రార్థన. మనం తీసుకునే ఊపిరిలో మనలోనికి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. అలాగే మనం ప్రార్థించినప్పుడు దేవుణ్ణి మనం మనలోనికి తీసుకుంటున్నాము. మనలో పాతుకుపోయిన నేను అనే అహం బయటికి పోతుంది. ప్రార్థన అనగా మన ఆత్మను శుద్ధి చేసి నూతన జీవంతో నింపుకోవడమే. ప్రభువారు నేర్పిన పరలోక ప్రార్థన మనకి పునాది ప్రార్థన వంటిది. ప్రార్థన అనగా దేవుని సంకల్పం నెరవేరే ప్రక్రియలో మనము కూడా భాగస్వామ్యులం కావడమే. దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి మరియు ప్రతి శోధనను జయించి శరీర కార్యాలను విసర్జించి దేవుని స్వరూపంలోనికి ఎదుగుట కొరకు మనం ప్రార్థించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని వ్రాయపడి ఉన్నది. ఇది దేవుని వాగ్దానము. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల ప్రకారము, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలపై దేవుడు కోపించి వారిని చంపుటకు నిశ్చయించుకున్నాడు. కానీ మోషే యొక్క ప్రార్థన ద్వారా మరలా దేవుడు వారిని కాపాడాడు. అలాగే నినేవే ప్రజలను 40 రోజుల్లో దేవుడు నశింప చెయ్యాలని నిశ్చయించి ఆ సంగతిని వారికి తెలుపమని యోనాను పంపాడు. నినేవే పట్టణస్థులు పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు పగటి సమయం పొడిగించబడింది. ఇశ్రాయేలీలు యుద్ధాలు గెలిచారు. హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు సమూయేలునే కాక 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించాడు. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది. ఒకే ఒక్క దినమున పారసీక దేశంలోని యూదులందరినీ చంపమని ఏ చక్రవర్తి అయితే ఆజ్ఞ ఇచ్చాడో అదే చక్రవర్తి తన ఆజ్ఞని వెనుకకు తీసుకునేట్టుగా చేసింది ఎస్తేరు ప్రార్థన. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు అతని ఆయుష్ను పొడిగించాడు. సంఘం ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. ఇది ప్రార్థనకున్న శక్తి. మరి మనము యేసు నామంలో ఎందుకు ప్రార్థించాలి? యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాల ప్రకారము, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును అని వ్రాయపడి ఉన్నది. నామము అంటే ఏమిటి? నామము అంటే వ్యక్తి లేదా వ్యక్తిత్వము లేదా వ్యక్తి యొక్క శక్తి, అధికారము. యేసు నామంలో ప్రార్థించడం అంటే యేసు అనే 2 అక్షరాలను పలకమని అర్థమా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము నజరేయుడైన యేసు నామం అని వ్రాయపడి ఉన్నది. మొదటిగా నామము అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని వ్రాయపడి ఉన్నది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని వ్రాయపడి ఉన్నది. ఇక్కడ పేరు అంటే వ్యక్తిత్వము అని అర్థం. మోషే దేవుణ్ణి నీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు దేవుడు ఉన్నవాడను అనువాడను అదే నా పేరు అని చెప్పాడు. ఉన్నవాడను అనువాడను ఒక పేరు ఎలా అవుతుంది? ఇక్కడ పేరు అంటే వ్యక్తి యొక్క శక్తి, అధికారం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగచేసెను అని వ్రాయపడి ఉన్నది. ఈ వచనములో నామము అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసము అని మనం గ్రహించాలి.
ప్రభువు నేర్పిన ప్రార్థనలో యేసు నామమున ప్రార్థించుచున్నాము అని ముగించబడలేదు. అపోస్తలులు చేసిన మొదటి ప్రార్థనలో యేసు నామమున అన్న మాట లేదు. క్రొత్త నిబంధనలో చాలా ప్రార్థనలలో ఎక్కడా కూడా యేసు నామమున ప్రార్థిస్తున్నాము అని ముగించలేదు. మరి అయితే మనం యేసు నామములో ఎందుకు ప్రార్థించాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో యేసుక్రీస్తు నామములో సాతానుకి అప్పగించండి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు దేవునికి ప్రజలకు మధ్య విజ్ఞాపన చేసేవాడు. అలాగే యేసు ప్రభువారు మనకి మధ్యవర్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని వ్రాయపడి ఉన్నది. యేసు నామంలో ప్రార్థించడం అంటే యేసు ప్రభువు దేవుని కుమారుడు అని నమ్మి ఆయన ప్రాయశ్చిత్తాన్ని విశ్వసించి ఆయన ఇచ్చిన అధికారముతో యేసునందలి విశ్వాసముతో ప్రార్థించడం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థన చేయడంలో సహాయం చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది. మరి మనము దేవుని చేత అంగీకరింపబడాలి అంటే ఎలా ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మనము నిజాయితీతో ప్రార్థించాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు హృదయములను పరిశోధించువాడు అని వ్రాయపడి ఉన్నది. కాబట్టి మన ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉంటుందో దేవునికి తెలుసు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు అని వ్రాయపడి ఉన్నది. రెండవదిగా దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థించాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననున్నదియే అని వ్రాయపడి ఉన్నది. దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించాలంటే మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఆయన వాక్యం మనలో లేకపోతే మన ప్రార్థన దేవునికి అసహ్యమని వ్రాయపడి ఉన్నది. మూడవదిగా మనము వినయంతో ప్రార్థించాలి. మనం ప్రార్థించేది సృష్టికర్త అయిన దేవునికి అని మర్చిపోకూడదు. యెషయా ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అంటాడు. మనము మన పాపాలను ఒప్పుకుంటూ దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నాలుగవదిగా భయభక్తులతో ప్రార్థించాలి. దేవుడు సార్వభౌముడు. దేవునికి మనం భయముతో భక్తితో ప్రార్థించాలి. ఐదవదిగా విధేయతతో ప్రార్థించాలి. మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కన్నా దేవుని ఇష్టానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. అది కొన్ని నిమిషాలు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు. ఇలా కనిపెట్టినప్పుడు మన మనవి దేవుని చిత్తానుసారమైనదా లేక కాదా అనే వివేచన మనకి కలుగుతుంది. ఆరవది విశ్వాసముతో ప్రార్థించాలి. మనము దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో ప్రార్థించాలి. మనకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని మనం నమ్మాలి. ఇక్కడ విశ్వాసము అంటే ఒక ఫీలింగ్ కాదు, విశ్వాసము అనేది ఒక ఒప్పుదల. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవై యున్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను కదా అని వ్రాయపడి ఉన్నది. ఏడవదిగా ఎడతెగక విసుగక ప్రార్థించాలి. మనం పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనం విశ్వాసాన్ని కోల్పోతే మనలో ఉన్న పట్టుదల కూడా పోతుంది. పట్టుదల మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అనడానికి రుజువు. యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని పట్టుదలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించుడి అని వ్రాయపడి ఉన్నది. 8వది క్షమాపణ మనసుతో ప్రార్థించాలి.
మనకు నష్టం కలిగించిన వారిని, మనకు కీడు చేసిన వారిని క్షమించగలగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము క్షమించబడుట, క్షమించుట ఈ రెండు ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు లాంటివి. 9వది యేసుపై ఆధారపడి ప్రార్థించాలి. మనము మన నీతి మీద, మన విశ్వాసము మీద, మన నిజాయితీ మీద ఆధారపడి ప్రార్థన చేయకూడదు. యేసయ్య మీదనే, యేసు ప్రభువారు చేసిన బలియాగం మీదనే మన ప్రార్థనలు ఆధారపడి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని వ్రాయపడి ఉన్నది. మనము కేవలము దేవుని కృప వలన మాత్రమే ఆయన ద్వారా కనికరింపబడి ఆయన సన్నిధిలో ప్రార్థించుచున్నాము అన్నది గ్రహించాలి. చివరిగా క్రైస్తవ జీవిత పరమార్థము దేవుణ్ణి మహిమపరచడమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశములను ధ్యానించుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.